వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభమైంది. దీనిపై లోక్ భవన్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం వల్ల విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం తగ్గుతుందన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు ఇష్టమైన రాగి ఇడ్లీ, పూరి, ఉప్మా, దోశ పెడతారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం లోక్ భవన్ ప్రభుత్వ పాఠశాల నుంచి మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని కొద్దిసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ రాజ్భవన్ ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి లోక్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా స్కూల్ విద్యార్థుల డ్రాప్అవుట్స్ తగ్గించడంలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మనం ఉన్నటువంటి రాజ్భవన్ పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశ పుస్తకాలతో పాటు నోట్బుక్స్, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా అల్పాహార పథకాన్ని కూడా ఈరోజు ప్రారంభించినటువంటి తరుణంలో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు రాజ్భవన్కు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 నెలల పాటు సెలవులు ఎంజాయ్ చేసిన విద్యార్థులంతా కూడా స్కూల్ బాట పట్టారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అల్పాహార పథకాన్ని కూడా ప్రారంభించారు. ఏ విధంగా చూస్తారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే చాలామంది పిల్లలు పేద విద్యార్థులు మా స్కూల్ పోతే అంటే మా స్కూల్లో రాజ్భవన్లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఉంటారు. మక్తాలో పనిచేసే మక్తాలో నివాసం ఉండే చాలా పేదవాళ్ళు ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే కాలనీల నుంచి కూడా మన దగ్గరికి వస్తారు. అయితే ఏంటంటే ఎవరైనా కూడా మామూలు ఆటో నడుపుకునే వాళ్ళ పేరెంట్స్ ఆటో నడుపుకున్న వాళ్ళు కానీ ఇండ్లలో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు జీవనాధారమే ఇవాళ రేపు ఉన్న కరువు పరిస్థితిలో చాలా కష్టంగా ఉన్నది. అట్లాంటప్పుడు పిల్లలకు ఒక పూట అన్నం పెట్టడమే చాలా కష్ట పరిస్థితిలో ఉన్నది. అయినా తల్లిదండ్రులు ఏం ఆలోచించకుండా రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతోమంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మరియు మాకు ఉపాధ్యాయులకు కూడా ఎప్పుడైనా కూడా తిండి కలిగితే కండగలదోయ్ కండగలవాడి మనిషి అంటారు. ఎప్పుడైతే పిల్లలు కడుపు నిండా కొద్దిగా తక్కువైనా తింటే మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. అట్లాంటప్పుడు చాలామంది పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 మీల్స్లో బ్రేక్ఫాస్ట్ తింటే మెదడు కూడా చాలా సైంటిఫిక్గా మంచిగా పనిచేస్తుంది. పిల్లలందరూ చాలామంది అనీమియాతోని చాలామంది చక్కెర వచ్చి పడిపోతారంటారు చూడండి. ప్రేయర్ అయిపోయినాక కొంతమంది పిల్లలు ఆ మాత్రం నిలబడలేక కింద పడిపోతారు. చాలా సంతోషమైన విషయము. రాష్ట్ర ప్రభుత్వము మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారము అనే రోజొక వెరైటీగా పోషకాహార విలువలతో ప్రారంభించడం అనేది ఉపాధ్యాయురాలుగా నేను చాలా గర్విస్తున్నా, సంతోషపడుతున్నా. మా పిల్లలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారు. థ్యాంక్ యూ. ఈరోజు మొదటగా మీ స్కూల్లోనే రాజ్భవన్ స్కూల్లోనే మంత్రి గారు ప్రారంభించారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? రాజ్భవన్ స్కూల్లో ప్రారంభించడానికి చాలా హ్యాపీగా ఉంది. అయితే కాకపోతే మాకు ఇదేం కొత్త కాదండి. రాష్ట్ర వ్యాప్తంగా కానీ వేరే రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా రాజ్భవన్ స్కూల్కే వస్తారు. అది మా స్కూలు ఈ స్థలమహత్యం అనుకోవచ్చు. ఈ డిసిప్లిన్ కానివ్వండి, ఇక్కడ ఉండే పిల్లలు కానివ్వండి, ముఖ్యంగా క్రమశిక్షణతో కూడిన విద్య ఇక్కడ ఉంటుంది. ఎక్కడైనా కూడా ఏ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలన్నా కూడా ఉండే స్థలము, ఉండే బిల్డింగు ప్లస్ విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయులు అందరూ కూడా కారణం. మా స్కూల్లో ఇది ప్రారంభం కావడం, అందులో నేను టీచర్గా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా, ప్రత్యేకంగా ఈరోజు మీ స్కూల్లో అల్పాహారం ఉంది, ప్రారంభించారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఇప్పటికే మధ్యాహ్నం భోజనం కూడా ఇస్తున్నారు, ఇప్పుడేమో మార్నింగ్ టిఫిన్, పౌష్టికాహారమైనటువంటి ఆ టిఫిన్స్ అన్నీ కూడా అందిస్తున్నారు. అవును సార్, అంటే ఈరోజు స్టార్ట్ చేశారు. అంటే స్టార్ట్ చేయకముందు అయితే చాలా ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు టిఫిన్ చేసి వచ్చేసరికి లేట్ అవ్వేది మాకు. ఇది మన మొత్తాన్ని చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఒక్కొక్కరుగా ఇప్పటికే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ రాజ్భవన్ పాఠశాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా వచ్చినటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఈరోజు ప్రారంభించినటువంటి అల్పాహారాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా తింటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉదయం స్కూల్స్ నుంచి వచ్చేటటువంటి ఇంటి నుంచి వచ్చేటటువంటి సమయంలో హడావిడిగా వారంతా కూడా స్కూల్స్కి వస్తుంటారు. కాబట్టి వారంతా కూడా టిఫిన్ చేయకుండా వచ్చి ఇబ్బంది పడతారు. కాబట్టి అదేవిధంగా డ్రాప్అవుట్స్ని తగ్గించడంలో భాగంగా కూడా
ఈ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రోజుకు ఒక ఐటమ్స్ పౌష్టికాహారం ఈరోజు ప్రధానంగా మనం చూడవచ్చు. ఇడ్లీతో పాటు అదేవిధంగా మరొక వైపు పూరి, ఈ 2 రకాలని కూడా ఈరోజు అల్పాహారంలో భాగంగా స్కూల్ విద్యార్థులకి అందించడం జరిగింది. రోజుకొక వెరైటీతో విద్యార్థులకు సంబంధించి వారికి పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగానే ప్రత్యేకంగా వెరైటీ ఐటమ్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకంగా అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రాప్ అవుట్స్ అవుతున్నటువంటి తరుణంలో ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు సంబంధించినటువంటి సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో పెంచడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు రాజ్భవన్ స్కూల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ స్కూల్లో అడ్మిషన్ కోసం దాదాపు ప్రతి సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ విద్య అనేది చాలా నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి చదువు చెప్తారనేటటువంటి నానుడి ఉంది. కాబట్టి ఇక్కడ నుంచే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సరే ఇక్కడ నుంచే ప్రభుత్వం ఆ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 3,416 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బడులను ముస్తాబు చేశారు. అయితే ఇవాళ అమావాస్య కావడంతో తల్లిదండ్రులు పిల్లలను బడులకు పంపడానికి నిరాసక్తి చూపించారు. దీంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో వచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. సెలవుల అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ రీఓపెన్ అయ్యి ప్రస్తుతం ఇప్పుడు నేను హన్మకొండలోని మర్కాజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను చూడొచ్చు. విజువల్స్లో ఉపాధ్యాయులంతా కూడా స్కూల్స్ను అలంకరించి బంతిపూలు, మామిడి తోరణాలతో విద్యార్థులకు స్వాగతం పలికి ఈరోజు విద్యాబోధనను ప్రారంభించినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు అనేక నిర్ణయాలకు శ్రీకారం చుట్టి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మధ్యాహ్న భోజనం, ఇంకా నోట్బుక్ పుస్తకాలు కావచ్చు, మిగతా స్కూల్ డ్రెస్ సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి విజువల్లో చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే విద్యార్థులంతా కూడా స్కూల్ దగ్గరికి చేరుకొని వారి నూతన సంవత్సరానికి ప్రారంభించేందుకు అధ్యాపకులు కావచ్చు, ప్రధానోపాధ్యాయులంతా కూడా ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు అందుబాటులో మర్కాజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒకసారి వాళ్ళతో ఈ నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి మాట్లాడడం. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ప్రారంభమయ్యాయి సార్. ఈ ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఆదేశాలు వచ్చాయి? ఈరోజు ఎంతమంది పిల్లలు వచ్చారు? ఎట్లా ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్గా ఈ అకాడమిక్ ఇయర్ అంతా? ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు ఒక బ్రేక్ఫాస్ట్ అమలు గురించి మాత్రమే వచ్చినాయి. మిగిలినంతా యథావిధిగా రొటీన్గా కొనసాగుతూ ఉంటుంది. అవి కూడా ఆదేశాల మేరకే. ఈ సంవత్సరం సీఎం గారి ప్రత్యేక చొరవతో పిల్లలందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేయబడతా ఉన్నది. దాంతోపాటు అదనంగా రాగిజావ లేని రోజులలో పాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అది ఈరోజు మొదలవుతూ ఉన్నది. పైలట్ ప్రాజెక్టుగా మన హన్మకొండ జిల్లాలో మొదలవుతుంది. ఇక దీని ప్రభావం వలన పిల్లల్లో పాఠశాల పట్ల ఆసక్తి కలిగే అవకాశం ఉంది. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఆహారాన్ని స్వీకరిస్తారు కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టి వాళ్ళు మంచి భవిష్యత్తుని కలిగి ఉండడానికి ఇది ప్రత్యేకంగా దోహదం చేస్తుందని భావిస్తున్నాను. వీటి వలన మా పాఠశాలల్లో స్ట్రెంగ్త్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పోషక విలువలున్న ఆహారంతో పాటు నాణ్యమైన విద్యని ఇస్తూ మధ్యాహ్న భోజనాన్ని కల్పిస్తే కావాల్సింది అంతకంటే ఇంకేమున్నది? ఫీజుల భారం తగ్గుతుంది. కాబట్టి భవిష్యత్తులో తల్లిదండ్రులంతా కూడా దీన్ని సీరియస్గా ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు నైపుణ్యమైన విద్యని అందించగలరు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి ఇవి స్ట్రెంగ్తెన్ అవుతాయి అనేది అయితే ఆశిస్తున్నాను నేను. ఇప్పటివరకు స్ట్రెంత్ ఎంత ఉంది సార్? ఈసారి బ్రేక్ఫాస్ట్ నిర్ణయంతో ఇంకా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉందా? మీరు విద్యార్థులకు, పేరెంట్స్కి ఏం చెప్తారు ఒక ప్రధానోపాధ్యాయులుగా? మా పాఠశాలలో ప్రస్తుతం ఉన్నటువంటి స్ట్రెంగ్త్ 625. ప్రతి సంవత్సరం యావరేజ్న 190 నుంచి 200 అడ్మిషన్స్ అవుతాయి. ఈ సంవత్సరం మేము 250 అడ్మిషన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో రఫ్గా మా స్ట్రెంగ్త్ కూడా 700 వరకు పెరిగే అవకాశం ఉన్నది. ఇక్కడ అంతమందికి సరిపోను వసతులు కూడా ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకునే ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి వ్యవస్థ కూడా గతం కంటే మెరుగైనటువంటి దారిలోకి వెళ్తూ ఉన్నది. ప్రత్యేకంగా ఈ రంగము విద్యాశాఖ ఏదైతే ఉన్నదో అది ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉండడం వల్ల దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వారు చూపించడం వల్ల
కలెక్టర్ గారు డిఓ గారు కూడా విద్యారంగం పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళ పరిశీలిస్తున్నారు కాబట్టి రూట్ లెవెల్లో ఉపాధ్యాయులు కూడా సక్రమమైన విధులు నిర్వర్తిస్తూ ఈ రంగాన్ని బలోపేతం చేసే దానిలో భాగంగా ముందుకు వెళ్తూ ఉన్నది. ఈరోజు అమావాస్య ప్రభావం అయితే ఉన్నది. జనరల్గా మాకు సెలవుల తర్వాత పాఠశాలకి ఒక 300 నుంచి 350 మంది పిల్లలు సహజంగా వస్తారు. ఈరోజు 100 నుంచి 150 లోపటే ఉన్నారు కాబట్టి అమావాస్య ప్రభావం చాలా ఉన్నది అనేది తెలుస్తూ ఉంది. రేపు మంగళవారం పోతే మరి బుధవారం నుంచి రావచ్చని మేము ఆశిస్తున్నాము. మనతో పాటు కొంతమంది విద్యార్థులు అర్థం పడుతుంది. అమ్మ ఏ క్లాస్ ఇప్పుడు ఈరోజు కొత్తగా స్కూల్కి వస్తారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? నేను 8th క్లాస్. ఈరోజు చాలా రోజుల తర్వాత స్కూల్కి వచ్చా. మామిడి తోరణాలు కట్టి చాలా బాగా అలంకరించారు. ఈరోజే నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరిని కలుసుకొని చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా మంచి ఆలోచన. రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఇంతకుముందు రెగ్యులర్ స్కూల్కి వచ్చేటప్పుడు ఇంట్లో టిఫిన్ చేయకుండా తినకుండా వచ్చినావా? ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఉంటుంది, ఏం చెప్తావు? ఒక 2 times 3 times అట్లా వచ్చా. డైలీ తింటా, మమ్మీ అంటే తినిపిస్తుంది, కానీ అందరికీ అలా కుదరదు కదా. అందుకని ఇలా ఈ బ్రేక్ఫాస్ట్ ఐడియా చాలా బాగుంది. క్లాస్ ఎట్లా ఉంటుంది? బ్రేక్ఫాస్ట్ వస్తుంది, బ్రేక్ఫాస్ట్ తిని స్కూల్కి వెళ్ళదు. ఎట్లా ఇంతకుముందు ఇబ్బంది పడేదా? మార్నింగ్ తినకుండా వచ్చేదా? అలా ఏం కాదు, అంటే ఎప్పుడు ఒకసారి తినకుండా వచ్చేది. ఇప్పుడు ఆ వసతిని కల్పించినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఏ క్లాస్ నువ్వు? ఎట్లా ఫీల్ అవుతున్నావు? కొత్త నోట్బుక్స్, కొత్త అకాడమిక్ ఇయర్ కదా, ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 8th క్లాస్. కొత్త నోట్బుక్స్, కొత్త ఫ్రెండ్స్, కొత్త స్కూల్, అంటే కొత్త క్లాస్ రూమ్, కొత్త టీచర్స్ అందరు ఉండడం వల్ల చాలా బాగుంది. ఏ క్లాస్ ఎట్లా ఫీల్ అవుతున్నావు? నేను కూడా 8th క్లాస్. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మా ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడం, ఈ స్కూల్ నాకు వెల్కమ్ చేయడం అయితే చాలా నచ్చింది. ఇది ఆ స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థుల అభిప్రాయం అయితే స్కూల్ ఈరోజు వెల్కమ్ చెప్పినటువంటి నేపథ్యంలో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బంతిపూలు కావచ్చు, మామిడి తోరణాలతో ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. ఈ అకాడమిక్ ఇయర్ కూడా బ్రేక్ఫాస్ట్తో చేసిన తర్వాత ప్రేయర్ ఉంటుంది. తర్వాత పాఠశాలకు సంబంధించిన విద్యాబోధన కొనసాగించేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ బడులు ఇంకా మరింత బలోపేతమై విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రధాన ఉపాధ్యాయులు చెబుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ 9 వరంగల్ నుండి. తెలంగాణలో బడి గంటలు మోగాయి. వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభించింది. ప్రతిరోజు విద్యార్థులకు 2-3 రకాల టిఫిన్స్ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో లోక్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో టిఫిన్ పెట్టడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టమైన టిఫిన్స్ పెట్టడంతో పాటు మంచిగా చదువు చెబుతున్నారన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి బడి గంటలు మోగాయి. ఈరోజు ప్రధానంగా బడి గంటలు మోగడమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అల్పాహార పథకాన్ని కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి రాజ్ భవన్ స్కూల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం 2nd క్లాస్లో ఉన్నాం. 2nd క్లాస్కి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఈరోజు ప్రారంభించినటువంటి అల్పాహార పథకంలో భాగంగా ఈరోజు ప్రారంభించినటువంటి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా కూడా తమకి ఇష్టమైనటువంటి టిఫిన్స్ అన్నిటిని కూడా, అల్పాహారాన్ని అంతటినీ కూడా వాళ్ళంతా కూడా తింటున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమంతో డ్రాప్ అవుట్స్ని తగ్గించడంతో పాటు పిల్లలకి పౌష్టికాహారమైనటువంటి ఫుడ్స్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉప్మాతో పాటు మరొకవైపు స్వీట్తో పాటు అదేవిధంగా పూరి, అదేవిధంగా ఇడ్లీ, ఈ 2 ఐటమ్స్ కూడా, ఈ 3 ఐటమ్స్ని కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. రోజుకొక ఐటమ్స్తో పిల్లలకి అందరికీ కావాల్సినటువంటి రుచికరమైనటువంటి టిఫిన్స్ని అందించేటటువంటి దానిలో భాగంగా ప్రతి విద్యార్థికి కూడా టిఫిన్స్ అందించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ఎట్లా ఉంది? ఈరోజే దాదాపు 2 నెలల పాటు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసావు, ఇప్పుడేమో స్కూల్కి వచ్చావు. ప్రత్యేకంగా ఈరోజు టిఫిన్స్ పెట్టారు. ప్రతిరోజు నీకు ఇష్టమైనటువంటి టిఫిన్స్ అన్నీ కూడా అందిస్తున్నారు. ఈరోజు ఎట్లా ఉంది టిఫిన్? బాగుంది. ఏం తిన్నావు? ఏం పెట్టారు? పూరి, దోశ, ఇడ్లీ, రాగజావి, ఇంకా ఇడ్లీ. ఈరోజు ప్రత్యేకంగా ఏం పెట్టారు? ఏం తిన్నావు? పూరి. ఎట్లా ఉంది? మంచిగా ఉందా? బాగుందా? మరి మీ ఫ్రెండ్స్ అందరికీ నచ్చినాయా ఈరోజు పెట్టి? నచ్చినాయి. ఎట్లా చదువుతావు? మంచిగా ఉందా చదువు? ఇక్కడంతా అన్ని టీచర్స్ మంచిగా నేర్పిస్తుంది చదువుని.
ఇక నువ్వు ఇంటి దగ్గర టిఫిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. స్కూల్లోకి రాగానే రోజుకు ఒక రకమైనటువంటి టిఫిన్స్ పెడతారు. ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు నువ్వు చేసావు, టిఫిన్ చేసినావు, ఏం తిన్నావు? రాగి ఇడ్లీ ఇడ్లీ పూరి. ఎట్లా మంచిగా అనిపించిందా? మంచిగా ఉంది. మరి రోజు డైలీ ఇంటికా టిఫిన్ చేసి వచ్చేవాడు వాళ్ళు, అంటే ఇక్కడ టిఫిన్ చేస్తావు? ఇక్కడ నుంచి ఇక్కడనే టిఫిన్ చేస్తుంది. టిఫిన్ చేస్తావా? మధ్యాహ్నం భోజనం ఎట్లా ఉంది? బాగుంది. బాగుంటుందా? ఎట్లా మీ స్కూల్లో ఉన్న టీచర్లు అంతా మంచిగా చదువు చెప్తున్నారా? చదివిస్తుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్తో ఎవరైతే స్కూల్స్కి రాకుండా డుమ్మా కొడతారో వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ మంచిగా పెడుతున్నారని చెప్పి వారందరిని తీసుకొస్తావా స్కూల్కి? ఎవరైతే స్కూల్కి రాకుండా మానేస్తారో వాళ్ళందరినీ రారా మంచిగా స్కూల్లో టిఫిన్స్ పెడుతున్నారని వాళ్ళందరినీ తీసుకొని వస్తావా? తీసుకొస్తా. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెట్టినటువంటి టిఫిన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా వీరంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే ఇప్పటి వరకు కూడా ఓన్లీ మధ్యాహ్నం భోజనం మాత్రమే పెట్టేవాళ్ళు. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఎట్లా ఉందమ్మా? బాగుంది. ఏం తింటున్నావు? పూరి. పూరి, ఇంకేం పెట్టారు? ఇడ్లీ. ఇడ్లీ, ఇంకా స్వీట్. ప్రతిరోజు టిఫిన్ చేసి వచ్చేదానివా ఇంటి దగ్గర? ఈరోజు ఇక నుంచి టిఫిన్ చేయకపోయినా ఇక్కడికి వచ్చి మంచిగా టిఫిన్ చేయొచ్చు. మంచి పౌష్టికాహారం, బలమైనటువంటి ఫుడ్ పెడుతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. మరి మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తాను? ఎవరైనా స్కూల్స్కి రాకుండా మానేసే వాళ్ళకి మంచి ఏం చెప్తావు? ఇక్కడ స్కూల్లో మంచిగా ఫుడ్ పెడుతున్నారు, రండి. నువ్వమ్మ బాగున్నాయా టిఫిన్స్ అన్ని? బాగున్నాయి. బాగున్నాయా? మంచిగా చదువుతున్నావా? ఓకే. నీకు ఇష్టమైన టిఫిన్ ఏది? పూరి. పూరి. నీకు ఇష్టమైన టిఫిన్ మొదటి రోజే పూరి పెట్టారు, ఇంకా ఇంకా సంతోషంగా చదువుతావు కదా. ఎస్. ఇది మన మొత్తానికి చూసుకుంటే చిన్నారులు చూడవచ్చు తమకి ఇష్టమైనటువంటి టిఫిన్స్తో వారంతా కూడా సంతోషంగా ఈరోజు స్కూల్కి రావడం, అదేవిధంగా వారికి ఇష్టమైనటువంటి టిఫిన్స్ని ఈరోజు స్కూల్లో వడ్డించడంతో వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలో దాదాపు ఈరోజు హైదరాబాద్లో 42 పాఠశాలలో అల్పాహారానికి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి విద్యార్థుల సంఖ్యను తగ్గించడంతో పాటు అడ్మిషన్ని మరింత పెంచవచ్చు అనేటటువంటి ఆలోచనలో కూడా విద్యాశాఖ అధికారులు ఉన్నారు. మరొక వైపు ప్రభుత్వం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇది ఇక్కడ రాజ్భవన్ స్కూల్లో విద్యార్థులంతా కూడా సంతోషంగా తమ అల్పాహార విందుని ఆరగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. అయితే అమావాస్య కావడంతో విద్యార్థులు తక్కువ శాతం హాజరయ్యారు. మరోవైపు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందుబాటులో ఉంచారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. 50 రోజుల తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల ఓపెన్ అయిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఉదయం అంటే 9:30కు ప్రాథమిక పాఠశాలలు, 9:45కు ఉన్నత పాఠశాలలు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రాథమిక పాఠశాల 769, ప్రాథమికోన్నత 132, జడ్పీ మండల పరిషత్ 255, కేజీవీపీలు 25, ఎయిడెడ్ 9, ఆదర్శ విద్యాలయాలు 10, కేంద్రీయ విద్యాలయాలు 2, మైనార్టీ రెసిడెన్షియల్ 19, ఎస్సీ 11, బీసీ 13, ఎస్టీ 2, ఈ విధంగా మొత్తము ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రారంభమయ్యాయి. అదే ప్రైవేట్ పాఠశాలలు కూడా 950కి పైగా ప్రైవేట్ పాఠశాలలు కూడా పునర్ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు అమావాస్య కావడంతో ఇటు విద్యార్థులు రారు అనేటువంటి విషయంలో కూడా కొద్దిగా సందిగ్ధలు నెలకొన్న నేపథ్యంలో కూడా అడ్మిషన్లు కూడా క్లోజ్ అయిన పరిస్థితి ఉంది. విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, 50 రోజుల తర్వాత మీరు స్కూల్కి వస్తూ ఉన్నారు, ఎట్లా ఉంది? అంటే ఎన్ని రోజుల తర్వాత స్కూల్లో వచ్చినాం కదా, అంటే ఒక ఎంజాయ్మెంట్, ఒక జాయ్ఫుల్నెస్ ఉంది. ఇంకా పాత ఫ్రెండ్స్తో కలవాలి, టీచర్స్తో మాట్లాడాలి, చదవాలి అని ఒక ఇంట్రెస్ట్తో మేము వచ్చినాం స్కూల్కి. అయితే ఈరోజు స్కూల్కి ఎక్కువ మంది రాలే అమావాస్య కోసం. కొంతమంది వచ్చినా కూడా మా ఫ్రెండ్స్తో కలిసి మంచిగా ఉన్నాం. అంటే హాలిడేస్లో ఏం చేశారు? హాలిడేస్లో మేము ఎంజాయ్మెంట్ ఒక ఉండే, ఆ హాలిడేస్లో ఎంజాయ్ చేసినాం. ఇంకా టీచర్స్ మా డిఓ సార్ కూడా ఆన్లైన్ క్లాసెస్ పంపించారు. ఎందుకు 10th మేము సీనియర్స్ 10thలో ఎక్కువ స్ట్రగల్ చేయాలని. అయితే క్లాస్ తీసుకున్నారు టీచర్స్ ఆన్లైన్లో. ఇంకా చదవడం ఇంపార్టెంట్ అవన్నీ సెండ్ చేసిండ్రు. చదవడంతో సహా ఎంజాయ్మెంట్ కూడా ఉండే. చెప్పు, అంటే స్కూల్స్కి మీరు ఈరోజు ఫస్ట్ డే వచ్చారు కదా, ఎట్లా ఉంది?
మంచిగా అనిపిస్తుంది. మాకు ఎడ్యుకేషన్ చేయండి, మీరు కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే మీరు మంచి స్థాయిలో ఎదుగుతారు అని సార్స్ చెప్పడము. ఈరోజు 1000 మెంబర్స్కి 200 మెంబర్స్ వచ్చినాము. ఇంకా నెక్స్ట్ డే పెరగాలి అని చెప్పిండు సార్. అసెంబ్లీలో మంచిగా అనిపించింది ఈరోజు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏ క్లాస్ నుంచి చదువుతారు ఇక్కడ, ఎట్లా ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ నేను 6th క్లాస్ నుండి 6th జాయిన్ అయినా, 10th వచ్చిన. ఇప్పుడు నేను 10th క్లాస్. మంచిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. స్టడీస్ అన్ని, స్టడీ స్కిల్స్, ఫుడ్, మిడ్ డే మీల్స్ అన్నీ బాగున్నాయి. మధ్యాహ్నం పొద్దున జావా, మధ్యాహ్నం లంచ్ అన్నీ ఓకే. మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మా స్కూల్లో. అమ్మ మీరు చెప్పండి, స్కూల్ అంటే హాలిడేస్లో ఏం చేశారు, ఎటువంటి కరికులం ఏమైనా ఇచ్చారా మీకు? అవును, మాకు హాలిడేస్లో కరికులమ్స్ ఇచ్చారు. మాకు వాట్సాప్లో గ్రూప్స్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అయింది. ఏ వర్క్ ఉన్నా వొకాబులరీ, ఇంగ్లీష్లో వొకాబులరీ వీడియోస్ పంపించడం, మాకు టీచర్స్ డిఓసై క్లాసెస్ అటెండ్ చేయడం మా కోసం స్పెషల్గా. టీచర్స్ హాలిడేస్లో కూడా అంటే రిలాక్స్ తీసుకోకుండా మా కోసం ఏదైనా వర్క్ ఉంటే మేము నేర్చుకోవాలని పంపించడము, ఇటువంటి అన్నీ మాకు హెల్ప్ చేసారు. మేము కూడా వాళ్ళు పంపించినందుకు చదువుకొని మంచిగా మేము కూడా నేర్చుకున్నాం. సమ్మర్ హాలిడేస్లో ఎంతో అంతగాని మేము సమ్మర్ హాలిడేస్లో కొంచెం అయితే స్టడీ చేసినాం. దట్స్ లైక్ నిజామాబాద్ జిల్లాలోనే అత్యంత అధికంగా ఉన్నటువంటి స్ట్రెంత్ కలిగిన స్కూల్ ఇది. ఆ పిల్లలు విద్యార్థులు ఉన్నారు, ఎట్లా ఉంది? సార్ మంచి ఉంది. ఇంకా మిడ్ డే మీల్స్, స్టడీ స్కిల్స్, ఇంకా టీచర్స్ ఎక్స్ప్లెనేషన్, ఇంకా అన్నీ మంచి ఉన్నాయి. నువ్వు చెప్పు, ఎట్లా ఉంది? ఇక్కడ స్కూల్ బాగుంది. ఫెసిలిటీస్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ 40 మెంబర్స్ టీచర్ స్టాఫ్, హెచ్ఎం సార్ అందరూ చాలా బాగా కృషి చేస్తారు. అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే టీచింగ్ చేస్తారు. ఒకవేళ మాకు డౌట్స్ ఉంటే మంచిగా తెలుగులో క్లారిఫై చేస్తారు. ఇక్కడ కూడా ఫెసిలిటీ బాగుంటాయి. క్లాస్ రూమ్స్, కరెంట్ ఫెసిలిటీ, ఫుడ్ అవి కూడా బాగుంటాయి సార్. చాలా మంచిగా ఉంది సార్. నేను పోయిన ఇయరే జాయిన్ అయినా. నేను అంతా ఊహించుకోలేదు ఇక్కడ ఎంత ఉంటుందని. అయినా నేను చాలా మంచిగా చదువుకుంటున్నా. అన్ని టీచర్ ప్రొవైడ్ చేస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నా మీద. దానివల్ల కొంచెం చదువుకోగలుగుతున్నా సార్ నేను. అది ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గం. వాటికి సంబంధించి జిల్లాలోనే అత్యధిక స్ట్రెంత్ కలిగిన స్కూల్ అడ్మిషన్స్ కూడా క్లోజ్ అయిన పరిస్థితి ఉంది. హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, శంకర్ గారు. సార్ చెప్పండి, అసలు అడ్మిషన్ క్లోజ్ అనే బోర్డు కూడా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఎంతమంది స్ట్రెంత్ ఉన్నది, ఇది ఇంత స్ట్రెంత్ వెళ్ళడానికి కారణం? సార్ ఇక్కడ గతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఈ పాఠశాలకు ఒక స్టాండర్డ్ నెలకొల్పడం జరిగింది. అదే స్టాండర్డ్ని మేము ఇప్పుడు నాతో పాటు మా ఉపాధ్యాయ బృందం మెయింటైన్ చేస్తున్నాం. తల్లిదండ్రులు మా పాఠశాలను నమ్మి ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ చేర్చడానికి మనకు వేసవి సెలవులలోనే వాళ్ళు వచ్చి ఇక్కడ అడ్మిషన్ కావాలని పేర్లు రాపించుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 400 మంది పిల్లలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరికీ కూడా ఈ వారంలో మేము అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీ ఎడ్యుకేషను, తర్వాత మోరల్ వాల్యూస్ని మేము పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాం. క్రమశిక్షణ, ఈ 3 అంశాల ఆధారంగా తల్లిదండ్రులు మా విధానాలు నచ్చి ఈ పాఠశాలలో చేర్చడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా మేము ఇక్కడ విద్యాబోధన మా ఉపాధ్యాయ బృందం చేస్తుంది. సో కాబట్టి గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకంతో మా పాఠశాలలో ఈ కాంపిటీషన్ లాగా వచ్చి జాయిన్ అవుతున్నారు. మా పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను మేము అందిస్తూ ఉంటాం. వాళ్ళకి మధ్యాహ్న భోజనం కావచ్చు, మంచినీటి వసతి కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పిల్లలందరికీ కూడా సవ్యంగా అందేటట్టు చూస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉన్న ఈ రోజు నుంచే మేము పిల్లలకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసాం. అవి కూడా ఈ పిల్లలకు ఈరోజు అందిస్తాం. అది ఇక్కడ హెడ్ మాస్టర్ శంకర్ గారు చెప్తా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా పాఠశాలలు పునర్ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో ఇటు విద్యార్థులు అందరూ కూడా ఇటు స్కూల్స్కు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థులకు ఇటు నోట్ బుక్స్, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇటు హెడ్ మాస్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బోర్గం స్కూల్కి సంబంధించి అయితే అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయిన పరిస్థితి. 400 మందిని ఈసారి తీసుకున్నారు. దాదాపు 1000 మందికి పైగా స్టూడెంట్స్ ఈ స్కూల్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. రీఓపెన్కి సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.